కొన్ని వారాల క్రితం వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకటే టెన్షన్. ఎప్పుడు ఏ క్షణంలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందో అని. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రక్తనాళం లాంటి హార్మోజ్ జలసంధి వేదికగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ రూట్స్ క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అమెరికా యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. ఇరాన్ పట్టు వదలట్లేదు. ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో అని ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగబట్టి చూశాయి. కానీ సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. నిన్నటి వరకు నువ్వా నేనా అంటూ గర్జించిన ట్రంప్, టెహ్రాన్ పాలకులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. తుపాకులు పక్కన పెట్టి షేక్ హ్యాండ్స్కి సిద్ధమయ్యారు. అవును, అమెరికా, ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. అసలు ఈ ఒప్పందం వెనుక నడిచిన రహస్య కథ ఏంటి? ఇది ట్రంప్ సాధించిన దౌత్య విజయమా, లేక ఇరాన్ ఆడిన మైండ్ గేమా? 10 నిమిషాల్లో ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ను డీప్గా అనలైజ్ చేద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఈ మహా క్రైసిస్కు ఎండ్ కార్డు పడబోతుంది అనే విషయాన్ని ఎవరు ఊహించిన విధంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా ఆయన ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది అని. జూన్ 19వ తారీఖున స్విట్జర్లాండ్లో దీనిపై అధికారికంగా సంతకాలు జరగబోతున్నాయని ప్రకటించడంతో గ్లోబల్ లీడర్స్ అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఈ డీల్ వెనుక కేవలం పాకిస్తాన్ మాత్రమే లేదు. తెర వెనుక ఉండి నడిపించిన అసలైన కింగ్ మేకర్లు ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ అంటూ ఉంటాం కదా, వీళ్ళు. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు చాలా కాలంగా రహస్య రాయబారాలు నడిపి ఈ ఇద్దరు అగ్రనేతలను ఒక టేబుల్ మీదకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాయి. పాకిస్తాన్ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో సోషల్ మీడియాను షేక్ చేశారు. తన సొంత ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. మీరు చూడొచ్చు ఆ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ని. ద డీల్ విత్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈజ్ నౌ కంప్లీట్. షిప్స్ ఆఫ్ ద వరల్డ్ స్టార్ట్ యువర్ ఇంజిన్స్, లెట్ ద ఆయిల్ ఫ్లో. అంటే దీని అర్థం ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. ప్రపంచ నౌకలారా, మీ ఇంజిన్స్ స్టార్ట్ చేయండి, చమురుని ప్రవహించనియండి. ఇది ఆయన చెప్పిన మాటలు. ఇది కేవలం ఒక ట్వీట్ మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లకు ట్రంప్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్. యుద్ధ భయాలు ముగిశాయి. ఆయిల్ సప్లై మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గ్లోబల్ ఎకానమీ సేఫ్ అని ఆయన ప్రకటించారు. ఆ వెంటనే ఖతార్ విదేశాంగ శాఖ కూడా 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో ఇది పొలిటికల్ స్టంట్ కాదు, పక్కా గ్లోబల్ డీల్ అని తేలిపోయింది. ప్రపంచానికి ఊపిరి పోసేలా ఉంది ఈ మాటలు. ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసిన ఈ సీక్రెట్ డీల్లోని 4 ముఖ్యమైన హైలైట్స్ ఒకసారి చూద్దాం. 2 దేశాల మధ్య సైనిక చర్యలు, ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం తక్షణమే ఆగిపోతాయి. ప్రపంచ చమురు వ్యాపారానికి అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిలో అమెరికా పెట్టిన నౌకదళ ఆంక్షలు, దిగ్బంధనాన్ని ఎత్తేస్తారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న కొన్ని కఠినమైన అమెరికా ఆంక్షలను సడలిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా బ్యాంకుల్లో చాలా ఏళ్లుగా ఫ్రీజ్ అయిన ఇరాన్కు చెందిన భారీ నిధులను, సుమారుగా $24 బిలియన్ అని చెప్తూ ఉన్నారు, వీటిని తిరిగిచ్చేస్తారు. ఈ డీల్ విషయంలో అమెరికా చెప్తున్న కథ ఒకటైతే ఇరాన్ నమ్ముతున్నది ఇంకొకటి. ట్రంప్ తనకున్న పవర్తో ఇరాన్ని లొంగ తీసుకున్నాడు అని అమెరికా అంటూ ఉంది. ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా, యుద్ధం రాకుండా మిడిల్ ఈస్ట్లో శాంతిని స్థాపించి ట్రంప్ గ్లోబల్ హీరో అయ్యారని వాషింగ్టన్ సంబరాలు చేసుకుంటుంది. ఇరాన్ మాత్రం దీనిని తమ దశాబ్దపు అతిపెద్ద దౌత్య విజయంగా చూస్తూ ఉంది. అమెరికా నౌకాదళాన్ని ఎదిరించి హార్మోజ్ జలాలపై తమ పట్టును నిరూపించుకొని చివరికి అమెరికా చేతే తమ ఆంక్షలను సడలించేలా చేసి దాచుకున్న నిధులను కూడా వెనక్కి రప్పించుకున్నామని ఇరాన్ పండగ చేసుకుంటూ ఉంది. ఈ 14 అంశాల ఒప్పందంలో అత్యంత కీలకమైంది మొదటి అంశం, యుద్ధానికి తక్షణ ముగింపు పలకడం. లెబనాన్ సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేయాలని ఈ ముసాయిదా చెబుతోంది. ముసాయిదా అంటే డ్రాఫ్ట్. జియోపొలిటికల్ అనలిస్టుల అనాలిసిస్ ప్రకారం దీనిని కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ అంటే టెంపరరీ సీజ్ ఫైర్ అని పూర్తిగా చెప్పలేం. 2 దేశాల మధ్య శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలికి ఒక వ్యూహాత్మక అడుగు ఇది. అందున లెబనాన్ను ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించడం చూస్తూ ఉంటే ఇది కేవలం అమెరికా, ఇరాన్ సమస్య మాత్రమే కాదు, మొత్తం
మిడిల్ ఈస్ట్ భౌగోళిక రాజకీయాలను మార్చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇక రెండో అంశం, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు. ఇస్లామిక్ రిపబ్లిక్ సార్వభౌమాధికారాన్ని వాషింగ్టన్ గౌరవించాలి. దశాబ్దాలుగా విదేశీ జోక్యంపై ఇరాన్ చేస్తున్న ఆరోపణలకు అమెరికా నుంచి దక్కిన అతిపెద్ద రాజకీయ హామీగా దీన్ని ఇరాన్ మీడియా అభివర్ణిస్తూ ఉంది. యుద్ధాలు ఆపడం ఒకెత్తైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే సముద్ర మార్గాలపై పట్టు సాధించడం ఇంకో ఎత్తు. ఈ ఒప్పందంలో 3, 4, 5 పాయింట్లు ప్రపంచ మార్కెట్లను కుదిపేసేలా ఉన్నాయి. అవును, 3వ పాయింట్ ప్రకారం రాబోయే 30 రోజుల్లో ఇరాన్పై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తేయాలి. దీనివల్ల గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గి అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు భద్రత లభిస్తుంది. ఇక 4వ అంశం మరింత కాంట్రవర్షియల్. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ. అసలు చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఏ దేశాలు వస్తాయి అనేక డౌట్ మాట్లాడుకుంటున్నాం. ఎంత వేగంగా అమెరికా సైన్యం వెనక్కి వెళ్తుంది, దీనికి కంటిన్యూగా వచ్చే క్వశ్చన్ ఇది. దీని మీద ఇంకా క్లారిటీ లేదు. అయితే అన్నిటికంటే షాకింగ్ ఎలిమెంట్ 5వ దాంట్లో ఉంది. బట్ దాంట్లోకి వెళ్ళేకన్నా ముందు చుట్టుపక్కల దేశాలు అంటే ఏవి వస్తాయి? కేవలం గల్ఫ్ దేశాలు అంటే ఒమన్తో పాటు ఖతర్, దుబాయ్ అంటే యుఏఈ, ఇవన్నీ కూడా సౌదీ అరేబియా, ఇవేనా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా అన్నిటికంటే షాకింగ్ ఎలిమెంట్ మాత్రం 5వది. ఏంటంటది 30 రోజుల్లో అత్యంత కీలకమైన హార్మూజ్ స్ట్రెయిట్ని తిరిగి తెరవాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది అండర్ ఇరానియన్ అరేంజ్మెంట్స్, అంటే ఇరాన్ నియంత్రణ నిబంధనల ప్రకారమే జరగాలి. ప్రపంచ చమురు సరఫరాలో 30% ఈ స్ట్రెయిట్, ఈ జలసంధి నుంచి వెళ్తుంది. కాబట్టి ఇరాన్ చేతికి ఈ పర్యవేక్షణ అధికారాలు వస్తాయి. ప్రపంచ చమురు ధరలు, నౌకాయాన వ్యయాలపై టెహ్రాన్ పట్టు సాధించినట్లే అవుతుంది. చమురు దిగ్బంధనం మాత్రమే కాదు. ఇక 6వ అంశం ప్రకారం ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఉన్న ఆర్థిక ఆంక్షలను అమెరికా పూర్తిగా ఎత్తేయాలి. ఆ ఆదాయంపై ఇరాన్కు పూర్తి హక్కులు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా ఆంక్షల కొరల్లో చిక్కుకొని ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది సంజీవనం లాంటిది. కానీ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసిన అంశం 7వది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్ర దేశాలు కలిసి ఏకంగా $300 బిలియన్ భారీ ఆర్థిక ప్రణాళికను సమర్పించాల్సి ఉంటుంది. $300 బిలియన్ ఆధునిక మధ్యప్రాచ్య చరిత్రలోని ఇది పెద్ద పునర్నిర్మాణ ప్యాకేజ్. ఇంత పెద్ద ప్యాకేజ్ ఎప్పుడు ప్రకటించలేదంటే అర్థం చేసుకోవచ్చు. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును శత్రుదేశ పునర్నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ ఇప్పటికే వాషింగ్టన్లో అంతర్గతంగా రాజకీయ మంటలు స్టార్ట్ అయ్యాయి. దీనికి తోడు 11వ పాయింట్ ప్రకారం అంతర్జాతీయ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్కు చెందిన $24 బిలియన్ నిధులను తక్షణమే రిలీజ్ చేయాలి. అందులో సగభాగాన్ని తదుపరి చర్చలు ప్రారంభం కాకముందే ఇచ్చేయాలి అని ఇరాన్ పట్టుబడుతోంది. ఇప్పుడు ఈ ఒప్పందంలోని అత్యంత వ్యూహాత్మకమైన అణు కార్యక్రమాల విభాగంలోకి వచ్చేద్దాం. ఇక్కడే డిప్లొమసీ, అవును, దౌత్యపరమైన చదరంగం దాగుంది. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపడమే అమెరికా ప్రధాన లక్ష్యం. మరి ఈ ఒప్పందంలోని 8, 9, 10 అంశాలు ఏం చెప్తూ ఉన్నాయి? అణు కార్యక్రమం ఆంక్షలపై తుది నిర్ణయం కోసం 60 రోజుల పాటు చర్చలు జరపాలని 8వ అంశం చెబుతుంది. అంటే ఇరాన్ అణు సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. దాని మున్ముందు చర్చలకు వాయిదా వేశారంతే. 9వ అంశంలో ఇరాన్ తాము అణ్వస్త్రాలను తయారు చేయబోము అని చెప్పి పునరుద్ఘాటించింది. కానీ ఇక్కడ దౌత్య నిపుణులు ఒక విషయాన్ని గమనించాలని అంటున్నారు. ఈ ఒప్పందంలో ఎక్కడా ఇరాన్ అణు కేంద్రాల మూసివేత గురించి లేదు. యురేనియం సుసంపన్నీకరణ, అవును, దీన్ని చాలా కీలకంగా మాట్లాడుకుంటుంటారు. ఎన్రిచ్డ్ యురేనియం అంటూ ఉంటారు కదా. ఆ ఎన్రిచ్డ్ యురేనియం దీనిని పూర్తిగా ఆపేయాలి, ఎన్రిచ్మెంట్ కాకుండా ఆపేయాలి అనే నిబంధన ఎక్కడా లేదు. మీరు చూడండి, ఎక్కడ కనిపించట్లేదు. అది కొత్త తనిఖీల ఊసే లేదు. కేవలం అణుబాంబు తయారు చేయడం అన్న మాట మాత్రమే వచ్చింది. ఈ 60 రోజుల చర్చల టైంలో అమెరికా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించకూడదు అని, కొత్త బలగాలను మోహరించకూడదు అని 10వ అంశం క్లారిటీ ఇస్తుంది. అంటే ఇరాన్కు స్పష్టమైన రిలీఫ్ దక్కింది. ఈ మొత్తం ఒప్పందాన్ని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని 12వ పాయింట్ చెప్తోంది. అలాగే దీనికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి
ఆమోదం లభించడం ద్వారా దీనికి అంతర్జాతీయ చట్టబద్ధత లభిస్తుంది. భవిష్యత్తులో అమెరికాలో ప్రభుత్వం మారినా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం అంత ఈజీ కాదు. అయితే 14వ పాయింటే అసలైన ట్విస్ట్. రాబోయే చర్చలు కేవలం యురేనియం, ఆంక్షల సడలింపు, ఆర్థిక ప్యాకేజీలపైన జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ గొంతు చించుకుంటున్న ఇరాన్ మిజైల్ ప్రోగ్రామ్, రెసిస్టెన్స్ గ్రూపులకు, అంటే ఇంకా చెప్పాలంటే ప్రాక్సీ గ్రూప్స్, హెజ్బుల్లా, హమాస్, హౌతీ, వీళ్లకు ఇరాన్ ఇచ్చే మద్దతు అంశాలను ఎజెండా నుంచే తొలగించారు. అందుకే ఇరాన్ దీన్ని తన చారిత్రాత్మక దౌత్య విజయంగా సంబరాలు చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఈ మొత్తం అమెరికా ఇరాన్ హైడ్రామాలో అందరినీ తొలిచేస్తున్న అసలైన ప్రశ్నను అడుగుదాం. డొనాల్డ్ ట్రంప్ నిజంగానే తను అనుకున్నది సాధించాడా? అమెరికా ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం అయితే యుద్ధం ముగిసింది. హార్ముజ్ స్ట్రెయిట్ మళ్ళీ తెరుచుకుంది. ఆయిల్ సప్లై స్టార్ట్ అయింది. ప్రపంచానికి ఒక పెద్ద ముప్పు తప్పింది. కథ ముగిసింది అని అమెరికా పండగ చేసుకుంటుంది. కానీ నిజంగా కథ అంత ఈజీగా ముగిసిందా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాం. అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ప్రపంచం ఇంకో పెద్ద యుద్ధానికి ఇంత దగ్గరగా ఎందుకు వెళ్ళిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్స్ని అడ్డుకోవాలని, అక్కడ వాళ్ళ పట్టుని తగ్గించాలని, వాళ్ళ మిజైల్ పవర్ని తొక్కేయాలని అమెరికా గట్టిగా పట్టుబట్టింది. ఆ ప్రెషర్ కాస్త ముదిరిపోయి దాడుల దాకా వెళ్ళింది. మిజైల్స్ దూసుకెళ్లాయి. మిలిటరీ క్యాంపులు ధ్వంసమయ్యాయి. ఆయిల్ మార్కెట్ అతలకుతలమైంది. రేట్లు మండిపోయాయి. ఒక దశలో చాలా దేశాలు ఈ గొడవలోకి వచ్చేసి పెద్ద యుద్ధమే ముంచుకొస్తోంది అన్న భయాన్ని కూడా రేకెత్తించాయి. మరి ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇవాళ మనం ఉన్న పరిస్థితిని చూస్తే ఒక సింపుల్ డౌట్ వస్తుంది. ఈ గొడవ కంటే ముందు లేనిది ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఏం సాధించాడు? ట్రంప్ సపోర్టర్లు హార్ముజ్ స్ట్రెయిట్ మళ్ళీ ఓపెన్ అవ్వడాన్ని ఒక పెద్ద సక్సెస్ అని చెబుతూ ఉంటే, విమర్శకులు మాత్రం అసలు గొడవ జరగకముందు కూడా ఆ రూట్ ఓపెన్గానే ఉంది కదా అని అడుగుతున్నారు. మీరే గొడవ తెచ్చి, మీరే దాన్ని మూసేసే పరిస్థితి తెచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తే దాన్ని పెద్ద గెలుపు అని ఎలా అంటారు అని నిలదీస్తూ ఉన్నారు. ఇక ఈ మొత్తం గొడవకు మెయిన్ పాయింట్ అయిన న్యూక్లియర్ ఇష్యూ, దాని విషయాన్ని చూస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్రాబ్లం ఏం సాల్వ్ కాలేదు. దాన్ని ముందు మాట్లాడుకుందాం అని పోస్ట్పోన్ చేశారంతే. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కానీ, యురేనియం ఎన్రిచ్మెంట్ని కానీ, మన తెలుగు భాషలో అచ్చంగా చెప్పుకోవాలంటే యురేనియం తయారీని కానీ అమెరికా పూర్తిగా ఆపలేకపోయింది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటి అంటే, ఇన్నాళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ ఏ మిజైల్స్ గురించి అయితే తెగ టెన్షన్ పడ్డాయో ఆ మిజైల్స్ టాపిక్ అసలు ఫైనల్ డిస్కషన్స్లోనే లేదు. ఇరాన్ సపోర్ట్ చేసే గ్రూపుల ప్రస్తావన కూడా డీల్ నుంచి తీసేశారు. అంటే గొడవ మొదలవ్వక ముందు తాము అనుకున్న మెయిన్ టార్గెట్స్ వేటిని అమెరికా సాధించలేదు. మరి ఆ పనులు కానప్పుడు ఈ ప్రాంతాన్ని యుద్ధం అంచుదాకా ఎందుకు తీసుకువెళ్లారు అనే ప్రశ్న రాబోయే రోజుల్లో ట్రంప్కు తలనొప్పిగా మారడం ఖాయం. ఇటు ఇరాన్ విషయానికి వస్తే ఆ దేశానికి గట్టిగానే దెబ్బపడింది. మిలిటరీ క్యాంపులు పాడయ్యాయి. ఆర్థికంగా చాలా నష్టపోయింది. భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా చూడాలి. నష్టపోవడం వేరు, ఓడిపోవడం వేరు. ఇరాన్ గవర్నమెంట్ కూలిపోలేదు, వాళ్ళు లొంగిపోలేదు. పైగా ఇప్పుడు ఇరాన్కు దక్కిందేంటి? ఆంక్షల నుంచి ఉపశమనం, ఫ్రీజ్ అయిన వాళ్ళ డబ్బులు మళ్ళీ చేతికి రావడం, సముద్ర దిగ్బంధం ముగియడం, తమకు నచ్చని ఇబ్బంది పెట్టే టాపిక్స్ డిస్కషన్స్ నుంచి పక్కకు వెళ్ళిపోవడం, నష్టం జరిగిన తమ మెయిన్ ప్లాన్ సేఫ్గానే ఉన్నాయని ఇరాన్ లీడర్లు దీన్ని గెలుపుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడి ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఇరాన్పై గట్టిగా దాడి చేయాలని కోరుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు ఈ డీల్పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారిన అణు సమస్య, మిజైళ్ల గొడవ ఈ ఒప్పందంలో పూర్తిగా తేలలేదు. అమెరికాకు ప్రాణ స్నేహితుడైన ఇజ్రాయెలే ఈ డీల్తో హ్యాపీగా లేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సో ఫైనల్గా ట్రంప్ గెలిచాడంటే మీరు గెలుపుని ఎలా చూస్తారు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. ఒక పెద్ద యుద్ధాన్ని ఆపడమే గెలుపు అనుకుంటే ట్రంప్ గెలిచినట్లే. కానీ ఇరాన్ను లొంగదీయడమే టార్గెట్ అనుకుంటే మాత్రం సమాధానం కాదు అని వస్తుంది. అందుకే చరిత్ర దీన్ని అమెరికా గెలుపనలేదు, ఇరాన్ గెలుపు అని చెప్పలేదు. ఇరు పక్షాలు పోరాటాన్ని ఆపేందుకు ఎవరి ముఖం పగలకుండా బయటపడడానికి చేసుకున్న ఒక ఫేస్ సేవింగ్ కాంప్రమైజ్, అంటే సరిపెట్టుకున్న రాజీగా మాత్రమే చూస్తుంది. ఎవరిది పై చేయి అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే అమెరికా ఇరాన్లను కాసేపు పక్కన పెడితే
ఈ మొత్తం స్టోరీలో అసలైన విన్నర్ అమెరికా కాదు, ఇరాన్ కూడా కాదు, బహుశా దౌత్యమే. ఆ దౌత్యానికి కేంద్రంగా నిలిచి రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చిన పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, తుర్కీయే. వీటి రోల్ ఏంటి? మారుతున్న మిడిల్ ఈస్ట్లో ఎలాంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి? అమెరికా, ఇరాన్ మధ్య కుదురుతున్న శాంతి ఒప్పందం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ అంతర్జాతీయ పరిణామాల్లో నిజంగా లాభపడిందెవరు? ఈ మొత్తం ప్రయత్నాన్ని దెబ్బతీయగల అతిపెద్ద ముప్పు ఎక్కడుంది? ఈ కథలు అందరినీ షాక్కి గురిచేసిన దేశం పాకిస్తాన్. ఈ చారిత్రాత్మక ఒప్పందం గురించి మొదటి అధికారిక సమాచారం అమెరికా లేకపోతే ఇరాన్ నుంచి రాలేదు, డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందాన్ని ప్రపంచానికి ముందే ప్రకటిస్తూ జూన్ 19న స్విట్జర్లాండ్లో అధికారిక సంతకాలు జరుగుతాయని చెప్పారు. దీని వెనుక ఖతార్, సౌదీ అరేబియా, తుర్కీ దౌత్యం ఉందని ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చారు. ఆ ప్రకటనతో ఒక విషయం తేటతెల్లమైంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య జరిగిన చర్చ కాదు, ఇదొక ప్రాంతీయ వ్యూహం. అమెరికా, ఇరాన్, గల్ఫ్ దేశాలు, చైనా ఇలా పరస్పర విరుద్ధమైన శక్తులతో ఒకేసారి మాట్లాడగలిగే అవకాశాన్ని పాకిస్తాన్ వాడుకుంది. ఈ ఒప్పందం విజయవంతమైతే అంతర్జాతీయ వేదికలపై ఇస్లామాబాద్ దౌత్య బలం మరింత పెరుగుతుంది. అదే టైంలో మధ్యప్రాచ్య సంక్షోభాల్లో ఖతార్ ఎప్పుడూ ఒక ముఖ్యమైన మధ్యవర్తిగా ఉంటూ వస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఖతార్ అధికారికంగా ప్రకటించడం వెనుక నెలల తరబడి సాగిన రహస్య చర్చల శ్రమ ఉంది. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో దోహా తన పట్టుని ఇంకోసారి నిరూపించుకుంది. ఇక ఒకప్పుడు ఇరాన్కు ప్రత్యర్థిగా ఉన్న సౌదీ అరేబియా ఆలోచన ఇప్పుడు పూర్తిగా మారింది. సౌదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విజన్ 2030, కొత్త నగరాల నిర్మాణం, విదేశీ పెట్టుబడులు, పర్యాటకం ఇవన్నీ అనుకున్నట్లు సాగాలంటే ఆ ప్రాంతంలో ప్రశాంతత చాలా అవసరం. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వస్తే సౌదీ భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతీయ స్థిరత్వం సౌదీ అరేబియాకు ఒక ముఖ్యమైన అవసరంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా పాత్ర కూడా కీలకంగా కనిపిస్తూ ఉంది. గల్ఫ్ దేశాల నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే చైనాకు అంతర్జాతీయ రవాణా మార్గాలు సురక్షితంగా ఉండడం చాలా అవసరం. అందుకే ఉద్రిక్తతలను తగ్గించే ఏ ప్రయత్నానికైనా చైనా మద్దతు ఇస్తుంది. ఇది అమెరికా ఒక్కటే నిర్ణయాలు తీసుకునే పాతకాలం కాదు. ప్రాంతీయ దేశాలే తమ సమస్యలను పరిష్కరించుకుంటున్న ఒక కొత్త మధ్యప్రాచ్యానికి సంకేతం. కానీ ఈ ఒప్పందం ఎంత వేగంగా కుదిరిందో అంత వేగంగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆ ముప్పై లెబనాన్ సమస్య. షహబాజ్ షరీఫ్ ప్రకటన ప్రకారం లెబనాన్ సహా అన్ని సరిహద్దుల్లో సైనిక చర్యలు ఆగిపోవాలి. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనికి అంగీకారం చెప్పటం లేదు. అవును, దీనికి అంగీకరించడం లేదు అని, లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మీడియా చెబుతూ ఉంది. ఈ ఒప్పందంలోని కీలకమైన నిబంధనను ఒక ప్రధాన శక్తి తిరస్కరిస్తే మొత్తం శాంతి ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ముందున్న అసలైన సవాల్ ఏంటి అంటే, అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ను ఈ ఒప్పందానికి ఒప్పించగలదా అన్నది. లెబనాన్లో ఘర్షణలు కొనసాగితే ఈ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. ఈ చర్చలు వేల కిలోమీటర్ల దూరం జరుగుతున్నా దీని ప్రభావం భారతదేశంలోని సామాన్యులపై కూడా పడుతుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడింది. హార్ముజ్ స్ట్రెయిట్లో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా పెరుగుతాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు ఎక్కువై దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. అందుకే హార్ముజ్ స్ట్రెయిట్ తెరిచి ఉండడం, గల్ఫ్ ప్రాంతం ప్రశాంతంగా మారడం భారత్కు ఎంతో అవసరం. జూన్ 19న స్విట్జర్లాండ్లో జరిగే పరిణామాలను న్యూఢిల్లీ నిశ్చితంగా గమనించడానికి కారణమిదే. ట్రంప్ దీనిని శాంతిగా, ఇరాన్ తమ వ్యూహాత్మక విజయంగా, పాకిస్తాన్ తమ దౌత్య గెలుపుగా చెప్పుకోవచ్చు. కానీ అసలు నిజం ఏంటంటే, ఇది ఇంకా తుది శాంతి ఒప్పందం కాదు. ఇదొక రోడ్ మ్యాప్ మాత్రమే. యుద్ధాన్ని నివారించి చర్చల వైపు అడుగులు వేయడానికి దొరికిన ఒక అవకాశం. చరిత్రలో ఎన్నో ఒప్పందాలు కాగితాలపై బాగానే కనిపించి ఆచరణలో ఫెయిల్ అయ్యాయి. ఈ ఒప్పందం సక్సెస్ అవుతుందా లేదా అనేది జూన్ 19 తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రపంచ దేశాలన్నీ స్విట్జర్లాండ్ వైపే చూస్తూ ఉన్నాయి.